హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి సేమియా ఉప్మా అండి. పర్ఫెక్ట్‌గా కప్పు కొలతలతో చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ విధంగా చేస్తే చాలామందికి ముద్దగా వస్తుంది కదండీ. కప్పు కొలతలతో పర్ఫెక్ట్‌గా చూపిస్తాను. ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేస్తే. మనం ఒకసారి ప్రాసెస్ చూసేద్దామండి సేమియా ఉప్మాని. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి సేమియా తీసుకున్నానండి కడాయిలోకి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న కప్పుతో 2 కప్పుల వరకు తీసుకున్నాను. చిన్న టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి సేమియాని. స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ సేమియాని అంతటిని కూడా చక్కగా వేపుకుందామండి. ఈ విధంగా కలుపుతూ వేపితే తొందరగానే వేగిపోతుంది. చూసారండి, ఇక్కడ కలర్ చేంజ్ అయిపోయింది, గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. సేమియా ఇలా వేగితే సరిపోతుందండి. ఈ కలర్ వస్తే చాలు మనకి. చూపిస్తున్నాను చూడండి మీకు. ఇలా వేగితే చాలండి. మనం స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్లో తీసేసుకుందాం సేమియా అంతటినీ కూడా. నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, అల్లము ఇలా సన్న ముక్కల్లా కట్ చేసి తీసుకున్నానండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాను. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నానండి. పప్పులు కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. మనకి ఉప్మాలో ఈ పప్పులు తింటున్నప్పుడు అక్కడక్కడ తగిలితే టేస్ట్ బాగుంటుందండి. అలాగే ఒక 1/2 కప్పు వరకు పల్లీలు తీసుకున్నాను. పల్లీలు కూడా వేగాలండి. కలుపుకుంటూ వేపుకుందాం. ఇలా కలుపుతూ వేపితే చక్కగా వేగిపోతాయండి పల్లీలు, మన పప్పులన్నీ కూడా. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ వేగినాయండి పల్లీలు కూడా. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, నెక్స్ట్ అల్లం ముక్కలండి. మనకి సేమియా ఉప్మాలో అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అల్లం ముక్కలు వేసుకోండి. నెక్స్ట్ క్యారెట్ ముక్కలు వేసుకుందాం. ఈ ముక్కలన్నీ కూడా వేసేసుకున్నాక ఒకసారి కలుపుకుందామండి ఈ విధంగా చక్కగా. ఈ విధంగా ముక్కలన్నీ కలిపిన తర్వాత 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందామండి. ఇక్కడ మనకి సాల్ట్ వేయటం వల్ల ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయండి త్వరగా. ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి ముక్కలన్నింటినీ కూడా. ఈ విధంగా కలిపేసి మనం మూత పెట్టి మగ్గించేసుకోవాలండి. ఇలా లిడ్ క్లోజ్ చేసేసాను. 2 నిమిషాల్లో మగ్గిపోతాయి. 2 నిమిషాల తర్వాత చెక్ చేద్దాం ఒకసారి. ఇలా మగ్గితే చాలండి ముక్కలు. బాగా వేగిపోని అవసరం లేదు. ఉప్మాలో ఇలా ఉంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందామండి. మనం ఏ కప్పుతో అయితే సేమియా కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు సేమియా తీసుకున్నాం కదండి. 2 కప్పుల వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఈ విధంగా వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని మూత క్లోజ్ చేసేసి మరిగించేసుకుందామండి వాటర్ని. చూసారా, ఈ విధంగా తెరిలాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మనం ముందుగా వేపి పెట్టుకున్న సేమియాను కూడా వేసేసుకుందామండి. సేమియా అంతటిని కూడా ఒకసారి కలుపుకుందాం వాటర్లో వేసాక. ఈ విధంగా అన్నీ కలిపేసి మూత పెట్టి ఉడికించేసుకుందామండి. ఇలా చక్కగా కలుపుకుంటే పప్పులన్నీ కూడా ఒకే చోట ఉండకుండా కలిసిపోతాయండి. ఇలా కలిపేసి మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం మనం. సేమియా ఉప్మా పర్ఫెక్ట్గా రెడీ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ నేను కొత్తిమీర వేసానండి, క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. చాలా పొడుపులాడుతూ చక్కగా వస్తుందండి. ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. ఈ విధంగా చేస్తే మనకి సేమియా ఉప్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా, చాలా చక్కగా ఉంటుందండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.